ఈరోజు నాగ్పూర్ నుంచి రాయ్పూర్కి బస్ జర్నీ వీడియో చేశాను. నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది, రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్, ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. మధ్యాహ్నం 12:30కి ఆన్లైన్ బుకింగ్ చేశాను. బట్ బస్సు మాత్రం గంటన్నర లేట్ చేసి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. గంటన్నర వెయిటింగ్ చేసి చిరాకు వచ్చినా కూడా బస్సు రాగానే ఒక రిలాక్స్ అయ్యాను అనమాట. దీనికి 2 బోర్డింగ్ పాయింట్స్ 2 చోట్ల నుంచి పికప్ చేసుకుంటారు నాగ్పూర్లో. ఒకటి ఎస్టీ బస్ స్టాండ్ అని నాగ్పూర్ మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్ హోటల్ అర్జున్, అక్కడ ఈ ట్రావెల్స్ ఉంది, అక్కడ ఎక్కించుకుంటారు అనమాట. వీళ్ళందరూ ట్రావెలర్స్ ఎక్కుతున్నారు మీదకి. బస్సు మాత్రం బాగుంది. వీడు ఎవడో చెప్తున్నాడు వీడియో తీస్తున్నాడని. వీడు టోపీ చూడండి ఉల్టాగా ఎలగెట్టాడు. ఈ చెత్తనా నేను వీడియో తీస్తున్నా నేను తెలుసు కూడా అడ్డంగా నించుంటున్నాడు. ఇంకా సీట్స్ ఆ బస్సు యాంబియన్స్ కవర్ చేద్దాం అనుకుంటే ఈవిడేమొచ్చి నన్ను తీయండి వీడియోలోకి ఎక్కించండి అంటుంది. ముసలి వయసులో కూడా వాళ్ళకి ఆ సరదా. సరే, నాది సీట్ నెంబర్ 7 అండి, విండో సీటు. చూసారు కదా, హోటల్ ఆపోజిట్ బస్సు ఆగుతుంది అనమాట. ఇది స్లీపర్ సింగిల్. అలాగే మేదన కూడా 2 స్లీపర్స్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే స్లీపర్ కూడా బుక్ చేసుకోవచ్చు. నాది 5 అవర్స్ జర్నీ కదా అని నేను సింగిల్ సీట్ తీసుకున్నాను. బస్సు జర్నీ స్టార్ట్ అయింది. పికప్ పాయింట్ 1 తెలుసు కదా, అక్కడ అవుద్ది. తర్వాత దీని సెకండ్ పికప్ పాయింట్కి వెళ్తుంది అనమాట. అది ఎక్కడంటే సిఏ రోడ్ గీతాంజలి స్క్వేర్ అని ఒకటి ఉంది. అక్కడ హోటల్ స్కైలార్క్ అని ఉంది, అక్కడ సెకండ్ పికప్. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఇదిగో హోటల్ స్కైలార్క్ చూస్తున్నారా, ఇది సెకండ్ పికప్ పాయింట్. ఈ 2 చోట్ల పికప్ పాయింట్లు అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయింది జర్నీ. అప్పటికి మధ్యాహ్నం 2:30, 3 అలాగ అయిపోతుంది. సూర్యుడు అస్తమించే స్థాయికి వచ్చేస్తుంది, ఎందుకంటే చలికాలం కావడంతో. మెల్లగా కొంత దూరం వచ్చాం. రోడ్డు మీద అటు ఇటు లారీలు తిరుగుతున్నాయి. ఈవిడెవరో ఒంటరిగా ఎదురు చూస్తుంది, ఎవరి కోసం తెలీదు. అయితే మొదటి స్టాప్ బండారా అని ఒక జంక్షన్ అనమాట. అది ఆ జంక్షన్కి వచ్చాం, ఫస్ట్ స్టాప్ అనమాట. అది అంటే ఇక్కడ పేర్లన్నీ కొంచెం విచిత్రంగానే ఉంటాయి, మన ఊర్లాగా ఉండవు, తెలుసు కదా వేరే స్టేట్ అంటే. సో అది దాటింది, వెళ్తుంది. అబ్బాయి పోనీలే, లేట్గా వచ్చిన టైం కవర్ చేస్తాడు అనుకుంటే మళ్ళీ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపాడు. అంటే ఎప్పుడేనండి ట్రైనే బెస్ట్, మరీ అర్జెంట్ అనుకుంటే ఫ్లైట్స్, ట్రైన్ బెస్ట్. ఎంత కాదన్నా లేట్ అని ఏదోలాగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బాగుంటాయి. సో బండారా దాటాక దేవ్రి అని చెప్పి అదేదో ఊరు, రాత్రి అయిపోయింది అప్పటికే. ఆ తర్వాత ఇది ఒక పెద్ద ఊరంట, రాజనందగాం. దేవ్రి తర్వాత వచ్చింది. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే. ప్రస్తుతానికి మన ఇక్కడ దిగటం లేదు. మన గమ్యం ఇక్కడికి రాయ్పూర్కి కదా, సో మన ఇక్కడ దిగట్లేదు. రాజగంధనం కూడా దాటేసి ముందుకెళ్ళాము. ఆ తర్వాత బస్సు దూర్గ్ అనే స్టేషన్ చేరుకుంది. ఈ దూర్గ్ అనేది ఎక్కడుందంటే బిలాయ్ పవర్ హౌస్, బిలాయ్ ప్లాంట్ మీరు వినే ఉంటారు, బిలాయ్ స్టీల్ ప్లాంట్, బిలాయ్ పవర్ ప్లాంట్, ఇవన్నీ. సో ఇవన్నీ దూర్గ్ రైల్వే స్టేషన్ దిగే వెళ్ళాలి జనరల్గా. బిలాయ్ అలాగే వేరే స్టేషన్ కూడా ఉంది. సో దూర్గ్ క్రాస్ అయ్యింది, అయిపోయిన తర్వాత రాయ్పూర్ వచ్చింది. ఇదే రాయ్పూర్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్, అంటే ISBT అని కూడా అంటారు. దీన్ని లోకల్ అందరూ బాటగాం బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు. రాత్రి 12 గంటలకు దింపాడు, అంటే మరుసటి రోజు అనమాట. ఇది జర్నీ. నచ్చిందా?